We continue our study today in all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. We are looking at how to obey the command Jesus gave in the last verse of Matthew. మత్తయి సువార్తలో చివరి వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞకు ఏ విధంగా విధేయత చూపించాలి అని మనం చూస్తూ ఉన్నాం. To make disciples, baptize them, and then teach them to do every single thing I've commanded. సమస్త జనులను శిష్యులుగా చేసి వారికి బాప్తిజం ఇచ్చి నేను ఆజ్ఞాపించినవన్నీ గైకొనవలనని వారికి బోధించమని ప్రభు చెప్పారు. If we are to fulfill that commission, very important part of that commission which is not often taken seriously, ప్రభు అప్పగించిన ఆ గొప్ప పనిని మనము నెరవేర్చాలి. తరచుగా మనం చూసినట్లయితే దీన్ని అనేక మంది తీవ్రంగా తీసుకోరు. we need to understand everything that Jesus taught by his life and by his words. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం ద్వారా మరియు తన మాటల ద్వారా బోధించినదంతయు కూడా మనము చూడాలి. And learn from that, do it ourselves, and then teach others how to do it. మనము ఆయన యొద్ద నుండి నేర్చుకొని మొట్టమొదటిగా మనము చేసి ఇతరులకు కూడా చేయమని బోధించాలి. Otherwise, we would not have fulfilled the Great Commission. లేనట్లయితే ప్రభువు మనకు అప్పగించిన గొప్ప పనిని మనం నెరవేర్చనట్లే. And this is the part of the Great Commission that's usually neglected by most Christians who do evangelism or even initially bring people to discipleship. ముఖ్యంగా ప్రభు అప్పగించిన పనిలో ఈ భాగాన్ని అనేక మంది క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎవరైతే కేవలం సువార్తను మాత్రమే చేస్తుంటారో లేక ప్రారంభ దినాల్లో శిష్యులుగా చేసేవాళ్ళు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. There's a whole lot that Jesus taught, and it's not something that we can go through quickly. యేసుక్రీస్తు ప్రభువారు బోధించింది చాలా ఉంది, ఏదో త్వరగా మనం చూసేది కాదు ఇది. And if our aim in building a church, a local church, is just to gather numbers of those who want to go to heaven, then we will neglect teaching them to do everything that Jesus commanded, because that takes time. మనము కేవలం స్థానిక సంఘాన్ని నిర్మించేటప్పుడు సంఖ్య మాత్రమే ఆధారం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించిన ఈ గొప్ప పనిని మనం నిర్లక్ష్యం చేస్తాం. So if you want to teach people to do everything Jesus commanded and make disciples of good quality, you'll have to ignore numbers. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతా ఇతరులకు బోధించాలి అని మనం అనుకున్నట్లయితే సంఖ్యను మనం చూడకూడదు. Do all the evangelism you can possibly can, but then bring those newborn babies to maturity. నీకు చేతనైనంత మట్టుకు సువార్త చేయి, అయితే నూతనముగా జన్మించిన ఆ శిశువులను పరిపక్వతలోనికి మనం నడిపించాలి. Just like a good father would do, not just keep on having babies who remain immature babies, but babies who grow up to maturity. And the only way to grow up to maturity, ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడంటే కేవలం పిల్లలను కనటం మాత్రమే కాదు, పిల్లలను కని పరిపక్వత లేకుండా ఆ విధంగా విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఆ పిల్లలను పరిపక్వతలోనికి తీసుకొని వస్తాడు. is by teaching them to do every single thing Jesus commanded. This is exactly what he said. ఆ శిశువులను పరిపక్వతలోనికి తీసుకొని రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో వాటన్నిటిని వారికి బోధించాలి. అదే ప్రభు చెప్పారు. So we've come to this point in our study in Matthew chapter 13 and verse 52, where at the end of the parables Jesus said these words to his disciples. They had just responded to Jesus' question. మత్తయి సువార్త 13:52 మనం చూసినట్లయితే ఇక్కడ ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత వారు ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు ప్రభువుకి. When he asked them in verse 51, have you understood all these things? 51 ప్రభు వారిని ఈ విధంగా ప్రశ్నించారు, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని. Quite amazing that all these parables, he asked them whether they understood it, and they said yes. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఉపమానాలన్నీ మీకు అర్థమయ్యాయా అని వారిని అడిగితే గ్రహించామని చెప్పారు వాళ్ళు. I don't know whether they understood it very deeply, but they responded yes. వారికి నిజంగా లోతుగా అర్థమైందో గ్రహించారో లేదో తెలియదు, కానీ అవునని చెప్పారు. And then he said, the scribe must become a disciple. What he meant was, a scribe is one who understands everything. He has used his mind to grasp the intellectual part of the scriptures. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ప్రతి ఒక్క శాస్త్రి కూడా శిష్యుడిగా మారాలి. ఇక్కడ శాస్త్రి అంటే ఏంటంటే ఆ లేఖనాలను చదివి తన బుద్ధితో మనసుతో దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. But the scribe must become a disciple. That means he has to obey what he has understood.
కానీ ప్రతి శాస్త్రి కూడా శిష్యుడిగా అవ్వాలి. అంటే ఏంటంటే ఏదైతే తనకు అర్థమైందో దానికి విధేయత చూపించాలి. So when they said, yes, we've understood all these things, Jesus said, that's fine. మేమన్నిటిని గ్రహించామని వాళ్ళు చెప్పినప్పుడు అయితే మంచిదే అని చెప్పారు ప్రభు. Now you're scribes. Now you must become disciples who practice what you have understood. అయితే మీరిప్పుడు శాస్త్రులుగా ఉన్నారు. అయితే మీకు ఏదైతే అర్థమైందో దాన్ని ఇప్పుడు మీరు అభ్యాసం చేయాలి. అప్పుడే శిష్యులుగా అవుతారు. That means you got to apply the truth of these parables to your life. ఈ ఉపమానాల్లో ఉన్న సత్యాలను మీ జీవితంలోనికి మీరు అన్వయించుకోవాలి. For example, I'll just take two examples. The parable of the treasure in the field. ఉదాహరణకి రెండు ఉపమానాలను మనం చూసినట్లయితే ఒకటేంటంటే పొలంలో దాచబడిన ధనమును గురించి. Have you understood it? That this man sold all that he had to buy the field? How do you apply it? ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని కొనటానికి తనకున్నదంతా కూడా అమ్మివేశాడు. మరి మీరు దీన్ని ఏ విధంగా అన్వయించుకుంటారు? You must be willing to give up everything to recognize that Jesus Christ himself is that hidden treasure. Or the parable with the same meaning that he repeated in the man seeking for expensive pearls. అదే అర్థంలో ఇంకొక ఉపమానాన్ని ప్రభు చెప్పారు ఇక్కడ. మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని. And found a pearl of great price. If we see Christ as the pearl of great price, we'll be willing to give up everything on earth in order to have him, and we'll say like the psalmist, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని భూమి మీద తనకున్నదంతా అమ్మివేశాడు. there is nothing whom have I in heaven but thee, and there's nothing on earth that I desire beside thee. కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆకాశమందు నీవు నాకుండగా ఈ భూమి మీద నాకేది అక్కర్లేదు అని చెప్పాడు. So that is the mark of a true disciple, who can say to the Lord sincerely from his heart, there's nothing on earth I desire beside you. That's all I want, Lord. ఒక నిజమైన శిష్యుని యొక్క గుర్తు అది. ప్రభా నీవు ఉండగా నాకు ఏది అక్కర్లేదు అని చెప్పటం. నీవు నాకు చాలు ప్రభా. And if we say that, then we have understood that parable. And likewise, all the other parables, about the thorns growing up and choking. ఆ విధంగా మనం చెప్పగలిగినట్లయితే ఆ ఉపమానాలు మనకు అర్థమైనట్లు. అదేవిధంగా ముండ్ల పొదలు ఆ విత్తనాన్ని అణిచివేయటం గురించి మనం విన్నాం. The good seed, we can understand it, but we got to make sure that thorns, the deceitfulness of riches and the anxieties of worldly things and all don't grow up to choke our Christian life. కానీ ఆ మంచి విత్తనాన్ని అణచివేసే ఆ ముళ్ళ పొదలు ఏంటంటే ఐక్య విచారములు, ధన మోహములు, ఇవన్నీ మన క్రైస్తవ జీవితానికి మనం అన్వయించుకోవాలి. Then we become disciples. ఆ విధంగా ఉన్నట్లయితే మనం కూడా శిష్యులంగా అవుతాం. Otherwise, we can preach wonderful messages on these parables and we are just scribes. లేనట్లయితే ఈ ఉపమానాలను ఆధారం చేసుకొని కొన్ని అద్భుతమైన వర్తమానాలు మనం బోధించవచ్చు. అప్పుడు మనం కేవలం శాస్త్రులంగానే మిగిలిపోతాం. And that's why at the end of this section on the parables, Jesus said, the scribe must become a disciple. This is what Jesus taught with. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చివర్లో ఈ విధంగా చెప్తున్నారు, ప్రతి శాస్త్రి కూడా శిష్యుడిగా మారాలి. Considering the subject of all that Jesus taught, what Jesus taught was, it's not enough to be a scribe. You got to be a disciple. యేసు బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు బోధించిందంతా కూడా ఏంటంటే నువ్వు కేవలం శాస్త్రిగా ఉంటే సరిపోదు, నువ్వు శిష్యునిగా మారాలి. And then once you're a disciple, you can, from the treasure you have in your life, the treasure is what we have experienced of putting these teachings to practice in daily life. నీవు శిష్యునిగా మారిన తర్వాత ధన నిధిలో నుండి తీసుకుని రావాలి. ఇక్కడ ధన నిధి అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే మనం సత్యములు విన్నామో వాటిని అభ్యాసం చేయటం. And through trial and temptation and overcoming, then we have a treasure. శ్రమల ద్వారా శోధనల ద్వారా మనం వెళ్ళి జయించినట్లయితే మనము నిధిని కలిగి ఉంటాం. And from that treasure we can bring forth and make other people rich. ఆ ధన నిధిలో నుండి కొత్త పదార్థములను తీసుకొని వచ్చి ఇతరులను ధనవంతులుగా మనం చేయగలం. Not with our knowledge, but with what we have practiced of what we have understood. కేవలం మన బాహ్య సంబంధమైన జ్ఞానంతో కాదు, కానీ మనకి ఏదైతే అర్థమైందో దాన్ని అభ్యాసం చేయటం ద్వారా. And new and old means we have experiences from past years, but we must also be having continually new experiences with the Lord. ఇక్కడ క్రొత్త పదార్థములు, పాత పదార్థములు అంటే ఏంటంటే గతంలో ప్రభుతో మనం కలిగిన అనుభవములు మరియు నూతనముగా ప్రభుతో మనం కలిగి ఉండే అనుభవములు. If you only have old experiences with the Lord, you're probably a backslider. నీవు కేవలం ప్రభుతో పాత అనుభవాలు మాత్రమే కలిగినట్లయితే బహుశా నువ్వు వెనక్కి దిగజారిపోయిన వాడిగా ఉన్నావు. A person who's walking with God does not have only experiences with the Lord to talk about from
last year or year before that. ఎవరైతే ప్రభువుతో నడుస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తికి కేవలం గత సంవత్సరము అంతకు ముందు సంవత్సరము అలాంటి అనుభవాలు మాత్రమే ఉండవు. He must be having current experiences, not necessarily every day, but something current that's recent. అతనికి నూతనంగా కూడా అనుభవాలు కలిగి ఉంటాడు. అంటే ప్రతిరోజు ఒక అనుభవం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా అనుభవం కలిగి ఉంటాడు. What the Lord has spoken to him and done in his life and done for him, treasures new and old. ప్రభు అతనితో ఏం మాట్లాడాడు, ప్రభు అతని జీవితంలో ఏం చేశాడు, అతని కొరకు ఏం చేశాడు అనే అనుభవాలు కలిగి ఉంటాడు. ఆ విధంగా పాత అనుభవాలు కలిగి ఉంటాడు, క్రొత్త అనుభవాలు కలిగి ఉంటాడు. Remember that in the new covenant, ministry does not come by study మీరు చూసినట్లయితే క్రొత్త నిబంధనలో పరిచర్య అనేది కేవలం చదవటం ద్వారా మాత్రమే రాదు, or even by waiting on the Lord and hearing his voice. దేవుని కోసం వేచి ఉండి కేవలం దేవుని యొక్క స్వరం వినటం మాత్రమే ద్వారా కూడా రాదు. That is old covenant. అది పాత నిబంధన. In the old covenant, it was by hearing God speak. The old prophets would speak like that. పాత నిబంధనలు ఎలా ఉంటుందంటే ప్రవక్తలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా మాతో మాట్లాడు అని వాళ్ళు ప్రభు మాట్లాడేది వింటారు. Moses would go up to the mountain and come down and tell people, come and hear what the Lord has said. మోషే పర్వతం మీదకి వెళ్ళి దేవుని దగ్గర మాటలు విని క్రిందకు వచ్చి చెప్తాడు, ప్రభు ఈ విధంగా చెప్పాడని. But in the new covenant, ministry comes through the trials God takes us through, as Paul says in 2 Corinthians in chapter 1. కానీ క్రొత్త నిబంధనలో పరిచర్య అయితే శ్రమల ద్వారా కలుగుతుంది. పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు 2 కొరింథీ 1లో. He says God allows us to go through all types of afflictions. మేము అనేక రకాల శ్రమల ద్వారా వెళ్ళటానికి దేవుడు అనుమతించాడు. And he strengthens us. In 2 Corinthians 1:4, the word comfort means strengthens and encourages. F-O-R-T comes in comfort, meaning a fort of strength. God strengthens us in our affliction. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఇక్కడ ఆదరించటం అంటే బలపరచటము. FORT ఫోర్ట్ అంటే బలపరచటం సూచిస్తుంది, ప్రోత్సహించటం. So that we may be able to strengthen those who are in an affliction themselves with the same strength that we received when God strengthened us. ఆ విధంగా దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి కలవారమగునట్లు. You see the number of times that word comfort or strength comes in that verse, 4 times. చూడండి, ఈ వచనంలో 4 సార్లు ఆదరణ, బలపరచటం అని వస్తుంది. The strength we receive in the trials we go through is our ministry. మన శ్రమల్లో మనం వెళ్ళేటప్పుడు మనం పొందే ఆదరణే ఇతరులకు బలంగా ఉంటుంది. To other people, because other people don't need an intellectual knowledge of God, they need to know how to overcome in their trials. ఎందుకంటే ఇతరులకు కావాల్సింది మన బాహ్య సంబంధమైన తెలివితేటలు కాదు, కానీ వాళ్ళకి శక్తి అవసరం. And that can only come through what we have experienced. And that's why Jesus Christ himself had to, in order to be our forerunner, had to go through every temptation that any man can ever go through. ఆ బలం ఎలా వస్తుందంటే మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడే అనుభవాల ద్వారానే వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు ముందుగా పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఏ శోధనలో గుండా వెళ్ళగలుగుతారో అలాంటి శోధనలన్నిటిలో గుండా ప్రభు వెళ్ళారు. He was tempted in all points as we are. We read in Hebrews 4 and verse 15. హెబ్రీ 4:15లో మనము చదివినట్లుగా అన్ని విషయముల్లోనూ ఆయన శోధించబడ్డాడు మనవలే. And that is how he can run to the aid, it says in Hebrews 2:18, of those who are tempted today. అందుకే హెబ్రీ 3:18లో చెప్పబడినట్లుగా ఈనాడు ఎవరైతే శోధనలో ఉంటారో వాళ్ళు సహాయం కొరకు ఆయన వద్దకు పరిగెత్తవచ్చు. And if we are to run to the aid of people who are in trial and temptation today, we must be mini forerunners for others. We must be able to say to others. కాబట్టి ఎవరైతే శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నారో ఇప్పుడు మనం కూడా ఇతరులకు చిన్నగా ముందు పరిగెత్తే వాళ్ళంగా ఉండవచ్చు. Follow me as I follow Christ. అప్పుడు మనం కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పొచ్చు. Paul could say that. పౌలు ఆ విధంగా చెప్పగలిగాడు. And from his trials, Paul the scribe became Paul the disciple. ఆయన శ్రమల ద్వారానే శాస్త్రిగా ఉన్న పౌలు శిష్యుడైన పౌలుగా మారాడు. And so that's what he's speaking about here. The great danger of lots and lots of preachers today is they are scribes. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఈనాడు అనేక మంది బోధకుల్లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు శాస్త్రులుగానే ఉన్నారు, They're not disciples. వాళ్ళు శిష్యులుగా లేరు. They have a lot of head knowledge,
They can arrange their sermons so beautifully. వాళ్ళకి బాహ్య సంబంధమైన తలజ్ఞానం ఎంతో ఉంది. వాళ్ళ ప్రసంగాల్ని వాళ్ళు ఎంతో బాగా చెప్పగలరు. But they have very little to speak from practical experience how the Lord took them through triumphantly in different situations, or helped them to overcome sins, or helped them to come to a glorious family life. రకరకాల పరిస్థితుల్లో పాపాన్ని ఏ విధంగా జయించారో, లేక వాళ్ళ మహిమకరమైన కుటుంబ జీవితం గురించి వాళ్ళు చెప్పలేరు. Or things like that. అలాంటి విషయాలు వాళ్ళు చెప్పలేరు. And if we don't have such a message, we're still scribes, and that's the reason why the church suffers so much today. అలాంటి సందేశం మన దగ్గర లేనట్లయితే మనం ఇంకా శాస్త్రులుగానే ఉన్నాము. అందుకే ఈనాడు సంఘం ఎంతో శ్రమ పడుతుంది. We have far too many scribes. Like Paul says in 1 Corinthians 4, for 10,000 teachers you may have one father. మొదటి కొరింథీ 4లో పౌలు చెప్పినట్లుగా మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు, కానీ ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు. And what the church needs is fathers and disciples సంఘానికి కావాల్సింది తండ్రులు, శిష్యులు, who can bring forth out from their treasure experiences from the past as well as current experiences of what the Lord is teaching them right now. వాళ్ళ ధన నిధిలో నుండి వాళ్ళ పాత అనుభవాలు మరియు ఇప్పుడు ప్రభు వాళ్ళకి బోధిస్తున్న కొత్త అనుభవాల్లో నుంచి చెప్పగలిగిన వాళ్ళు. After these things in Matthew 13:53, it says, when he'd finished these parables, he departed from there and he came to his hometown. ఆయన ఇవి చెప్పిన తర్వాత మత్తయి 13:53లో మనం చూసినట్లయితే యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చెను. And he began teaching them in their synagogue. Jesus was constantly teaching, as we noticed again and again in Matthew. He never tired of teaching because he knew that people needed to hear. సమాజ మందిరముల్లో వారికి బోధించుచూ ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరలా చూస్తూ ఉన్నాం మత్తయి సువార్తలో ఆయన బోధించే విషయంలో ఎప్పుడు కూడా అలసిపోలేదు. ఎందుకంటే ప్రజలకు అది ఎంత అవసరం కాబట్టి. He had gone through 30 years of walking with the Father in Nazareth and was rich in practical experience. నజరేతులో ఆయన తండ్రితో 30 సంవత్సరాలు నడిచాడు కాబట్టి ఆయన అభ్యాసాత్మక అనుభవంలో ఆయన ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు. Of walking with God as a man. He had to come as a man, go through all that, and only then he could teach. ఒక మానవునిగా దేవునితో ఆయన నడిచాడు. ఆయన కూడా మానవునిగా రావాల్సి వచ్చింది. అన్ని అనుభవాల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆ విధంగానే బోధించగలడు కాబట్టి. He didn't rush out to teach just when he knew the Bible. He knew the Bible when he was 12 years old. ఆయనకి కేవలం బైబిల్ తెలిసిన వెంటనే బోధించడానికి వెళ్ళలేదు. ఆయనకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బైబిల్ అంతా తెలుసు. But he would have been a scribe. కానీ అలా అయినట్లయితే ఆయన కేవలం ఒక శాస్త్రిగానే ఉండేవాడు. But to be a disciple of the Father, he had to go through another 18 years in Nazareth. తండ్రికి శిష్యునిగా ఉండాలంటే ఆయన నజరేతులో ఇంకొక 18 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. Experiencing everything that he had studied. And then God sent him out. Today we have a lot of people who think ఆయన చదివిందంతా అనుభవించడానికి ఆ సమయం అవసరమైంది. ఈనాడు మనం చూసినట్లయితే అనేక మంది they just go through 3 years in a Bible school and they're ready to teach others. బైబిల్ స్కూల్లో 3 సంవత్సరాలు వెళ్ళి ఇతరులకు బోధిస్తారు. We got to go through experiences in life in order to lead other people to a godly life. ఇతరులని దైవభక్తి వైపు నడిపించడానికి మనం కూడా మన జీవితంలో కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలి. And when he came there, the people in his hometown were astonished. ఆయన ఆ విధంగా సమాజ మందిరంలో బోధించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. They said, where did this man get this wisdom and these miraculous powers? I mean, we just know him as a poor carpenter's son. Carpenters were not considered high up in society. ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతను కేవలం ఒక పేదవాడైన వడ్రంగి వాని కుమారుడు కదా. వడ్రంగి వాళ్ళని మనం అప్పుడు చూసినట్లయితే సమాజంలో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళేం కాదు. They were not scholars and they were not rich people. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళేం కాదు, బాగా ధనవంతులేమి కాదు. Just a poor carpenter's son from a town called Nazareth, which is a sort of a despised town. ఒక చిన్న పట్టణము నజరేతు నుంచి వచ్చిన వ్యక్తి, ఒక పేద వడ్రంగి వాని కుమారుడు, అది ఎంతో తిరస్కరించబడిన పట్టణము. And his mother is called Mary. His brothers, we read here, he's got at least 4 brothers, James, Joseph, Simon and Judas. అతని తల్లి పేరు మరియా. కనీసం 4 సహోదరుల గురించి మనకి ఇక్కడ చెప్పబడింది. యాకోబు, యోసేపు, సీమోను, యోదా. And his sisters, we don't know how many there were, but that means at least 2. తన సోదరీమణులు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు, కనీసం 2 ఉండుంటారు. Are they not all here? Jesus, therefore, we see, was a member of at least a family with 7 children. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఇంట్లో ఉన్నారంటే కనీసం 7 పిల్లలు ఉన్న కుటుంబంలో ఉన్నారు.
Where did this man get all these things? And they took offense at him. ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై వాళ్ళు అభ్యంతరపడ్డారు. And listen to these words of Jesus in verse 57. 57వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటలను మీరు వినండి. He said to them, a prophet is not without honor except in his hometown and in his own family. యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. And this has been true through 2000 years. ఈ 2000 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఇది ఎంతో యథార్థంగా సత్యంగా ఉంది. People have seen a prophet in his hometown or in his family grow up as a little child. And they always think of him, yeah, this is the little child we knew. ఒక ప్రవక్త ఒక పట్టణంలో పెరుగుతున్నప్పుడు, ఒక ఇంట్లో పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం కదా, నాకు తెలుసు అనుకుంటారు. Who cares for him? But God may have raised him up to be a prophet. ఆయన ఎవరు పట్టించుకుంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఒక ప్రవక్తగా చూస్తూ ఉన్నాడు. And so family members usually despise a true prophet of God. దేవుని యొక్క నిజమైన ప్రవక్తని సాధారణంగా మనం చూసినట్లయితే కుటుంబ సభ్యులు వాళ్ళు విస్మరిస్తారు. And the town in which the prophet grew up, there also they've seen him from childhood as a little schoolboy. ఏ పట్టణంలో అయితే ఆ ప్రవక్త పెరుగుతాడో వాళ్ళు కూడా ఆ ప్రవక్తను తిరస్కరిస్తారు. ఎందుకంటే స్కూల్లో వెళ్ళే ఒక చిన్న పిల్లవాడిగా వాళ్ళు చూస్తుంటారు. They despise one who's like that. But other towns have seen him as a grown man, as a prophet straight away. ఆ విధంగా వాళ్ళు తృణీకరిస్తారు. అయితే వేరే పట్టణాల్లో ఏంటంటే పెరిగి పెద్దవాడైన వాడిగా ప్రవక్తను చూస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయరు. And tend to respect him. ఆయన గౌరవిస్తారు. And this was true in Jesus' time as well. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినముల్లో కూడా ఇది సత్యమే. In Nazareth, everybody in Nazareth had seen him as a little boy, and his family members and relatives also had seen him as a little boy. నజరేతులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న బాలుడిగా యేసును చూశారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఒక చిన్న పిల్లవాడిగా ఆయన చూశారు. They said, who is this? This is not some great prophet. We know him as a little kid. ఈయనెవరు? ఈయనేం పెద్ద గొప్ప ప్రవక్త ఏమి కాదు, ఒక చిన్న పిల్లవాడిగా కూడా మనం చూసాం కదా అనుకుంటారు. And so it's the same today when so many people despise a true prophet of God within his family. ఈనాడు కూడా అలానే జరుగుతుంది. ఒక నిజమైన దేవుని ప్రవక్తని తన సొంత కుటుంబ సభ్యులే తృణీకరిస్తారు. And in his hometown. తన సొంత పట్టణంలోని ప్రజలు కూడా ఆయన్ని తృణీకరిస్తారు. So you shouldn't be surprised if you're a true servant of God and God's given you a prophetic ministry that you're not valued in your hometown because familiarity breeds contempt, as the English proverb says. కాబట్టి నువ్వు ఒక నిజమైన దైవ సేవకునిగా ఉన్నట్లయితే నీ సొంత పట్టణం వారే నీకు గౌరవం ఇవ్వకపోవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు. దాన్ని బట్టి నువ్వేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నట్లుగా చనువు అనేది ధిక్కారమునకు దోహదం చేస్తుంది. And therefore we don't necessarily get respect in our hometown and from our own family members. కాబట్టి మన సొంత పట్టణం నుండి, మన సొంత కుటుంబ సభ్యుల నుండి మనకు గౌరవం రాదు. That's just following in the footsteps of Jesus. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవటమే. And then we come to verse 58. ఆ తర్వాత మనం 58వ వచనాన్ని చూసినట్లయితే, It says he did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. What do we learn from Jesus' life? యేసు ప్రభు యొక్క జీవితం నుండి మనం ఏమి నేర్చుకుంటాం? That though he wanted to do miracles for some people, he could not do it, not because he didn't want it. కొంతమందికి ఆయన అద్భుతాలు చేయాలని ఉన్నా కానీ ఆయన చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన వద్దనుకున్నాడని కాదు. Not because they didn't need it, they needed it greatly. అలానే వాళ్ళకి అవసరం లేదని కూడా కాదు, వాళ్ళకి ఎంతో అవసరం. He wanted to do it greatly for them, but they wouldn't believe. That's quite amazing. వాళ్ళకు కూడా ఎంతో చేయాలని ఆయనకుంది, కానీ ఎందుకు చేయలేకపోయాడంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. In his own hometown where they should have had the maximum blessing, తన సొంత పట్టణంలోని ప్రజలే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి నిజానికి, they got the least. కానీ అతి తక్కువ ఆశీర్వాదాలు వాళ్లే పొందుకున్నారు. Imagine in all the towns and villages of Nazareth, the town which got, or the village or town which got the least amount of blessing was Nazareth. నజరేతు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు మనం చూసుకున్నట్లయితే, వాటన్నిటితో పోల్చి చూసినట్లయితే అతి తక్కువ ఆశీర్వాదాలు పొందింది నజరేతులోనే. Where Jesus had lived for 30 years. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే 30 సంవత్సరాలు జీవించారు. They wouldn't accept him. They wouldn't believe in him. Capernaum, where he stayed.
ఆయన్ను వాళ్ళు అంగీకరించలేదు, ఆయన్ను నమ్మలేదు. అదేవిధంగా తర్వాత ఆయన ఉన్న కపెర్నహూములో కూడా అంతే. But Nazareth especially, they did not believe because they had a despising attitude. ముఖ్యంగా నజరేతులో అయితే ఇలా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని తృణీకరించే వైఖరిని కలిగి ఉన్నారు. And wherever you despise a true servant of God for some reason or the other, I want to tell you, you're going to be the loser. ఏదో కారణాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ఒక నిజమైన దైవ సేవకుడిని తృణీకరిస్తావో నీవే నష్టపోతావు. If he's just a crook, that's okay, you don't lose anything. ఒకవేళ వంకరగా బోధించే ఒక వ్యక్తి నువ్వు నమ్మకపోతే నువ్వేమీ కోల్పోవు. But if a man's a genuine, true man of God, anointed by the Holy Spirit, కానీ ఒక వ్యక్తి నిజమైన దైవ సేవకునిగా ఉండి యథార్థంగా ఉండి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే, and you look down on him for some reason or the other, there's no man without weaknesses. కానీ ఏదో కారణాన్ని బట్టి నువ్వు అతన్ని తృణీకరిస్తున్నట్లయితే బలహీనత లేకుండా ఎవరు ఉండరు. Every servant of God has got weaknesses in the history of humanity, including the Apostle Paul. ప్రతి దైవజనుడికి కూడా ఏ ఒక బలహీనతలు ఉంటాయి. చరిత్రలో మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు కూడా బలహీనత కలిగి ఉన్నాడు. But if you despise a man for something like that, you're going to be the loser. కానీ ఆ కారణాన్ని బట్టి నువ్వు ఆ దైవ సేవకుని తృణీకరించినట్లయితే నువ్వే నష్టపోతావు. Because you despise a true servant of God, and that's what happened here. ఎందుకంటే ఒక నిజమైన దైవ సేవకుడిని నువ్వు తృణీకరించావు. ఇక్కడ కూడా అదే జరిగింది. Jesus wanted to do many miracles there, and he could not do it. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేయాలనుకున్నారు, కానీ ఆయన చేయలేకపోయారు. And that also teaches us that it's a thing that we need to ask ourselves. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. Is there something God wanted to do for me, ప్రభువు నా కొరకు ఏదైనా చేయాలనుకొని but which he couldn't do because I wouldn't trust him? ఆయన చేయలేకపోయాడా? ఎందుకంటే నేను ఆయన్ను విశ్వసించలేకపోయాను కాబట్టి. Maybe a difficult problem that you're facing, and you really want to be delivered from it. నువ్వేదో కష్టమైన క్లిష్టమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నావు, సమస్య గుండా వెళ్తున్నావు, దాని నుండి విడుదల పొందాలని నువ్వు చూస్తున్నావు. And God also wants to deliver you from it, but you're not delivered from it. దేవుడు కూడా నిన్ను విడిపించాలని చూస్తున్నాడు, కానీ నీవు విడుదల పొందలేదు. Because of your unbelief. Now, I've often thought about this verse in relation to the final day of judgment. నేను ఈ వచనాన్ని ఎప్పుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను, చివరి దినమున తీర్పు దినం గురించి. When I stand before the Lord, I apply it to myself. నేను ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నాకు ఈ విధంగా నేను అన్వయించుకుంటాను. Will there be any area or anything in my life where the Lord would have to say to me as he reviews my entire life on earth in the day of judgment? ఆ తీర్పు దినమున నా జీవితంలో ప్రతి విషయాన్ని సమీక్షించి, and he'll have to say to me, you know, I could have done something for you there if you had trusted me. ఒకవేళ నీవు ఈ విషయంలో నమ్మి ఉన్నట్లయితే నేను చేసి ఉండేవాడిని అని ప్రభు ఏ విషయంలో అయినా చెప్తాడు. Or in this other place, if only you had trusted me, the things would have turned out very differently from the way they did. లేక ఆ విషయంలో నీవు నన్ను నమ్మి ఉన్నట్లయితే వేరే విధంగా జరిగేది. But I couldn't do anything for you. My hands were tied because you wouldn't trust me. కానీ నీకోసం నేనేమి చేయలేకపోయాను. నా చేతులు కట్టివేయబడి ఉన్నాయి, ఎందుకంటే నీవు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. You depended on man to help you. నీకు సహాయం చేయాలని నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు. You went here and there. You looked up to the hills for your help. You went to Egypt instead of coming to me, the Lord says. నువ్వు ఇక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, కొండల తట్టు చూసావు, నువ్వు నా దగ్గరికి రావడానికి బదులు ఐగుప్తుకి వెళ్ళావు. Would that be true? Well, I sort of really searched my heart and said, Lord, I don't want you to say that to me in the final day. ఒకవేళ అదే నిజమా? అందుకని నా హృదయాన్ని నేను పరిశోధించుకుంటూ ఉంటాను. ప్రభువా, చివరి దినమున నీవు నా గురించి ఈ విధంగా చెప్పకూడదు. In any situation, I can't do anything about the years gone by. So many years of my life wasted in unbelief. నా జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా గడిచిపోయిన సంవత్సరాల గురించి నేనేమీ చేయలేను. నా జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్థమైపోయాయి. But at least in the years that are left to me, in the years to come, I want to trust you first in every situation. కానీ రాబోయే దినాల్లో ఇంకా నాకు ఎంతైతే సమయం ఉందో ఆ సంవత్సరాల్లో నేను నమ్ముతాను. Whatever my need is, physical sickness, నా అవసరం ఏదైనా, అది భౌతిక సంబంధమైన రోగం అయి ఉండొచ్చు, problems with other people, ఇతరులతో సమస్యలు అవ్వచ్చు, difficulties with our children, పిల్లలతో వచ్చే కష్టాలు అవ్వచ్చు, or any type of problem that we can ever face. మనము ఎదుర్కొనబోయే ఎటువంటి సమస్య అయినా సరే, Lord, I want to trust you first. I know that you're Almighty God. You taught me to pray to our Father who art in heaven. ప్రభువా, మొట్టమొదట మీ దగ్గరికే నేను వస్తాను. మీరెంతో సర్వశక్తివంతుడైన దేవుడు. మీరు మాకు ఈ విధంగా ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి.
who can do everything. My dear brothers and sisters, మీరు సమస్తమును చేయగలరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, please consider this, whether there be things in your life that the Lord could have done differently if you had only trusted Him. దీని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు ప్రభు యందు విశ్వాసము ఉంచి ఉంటే కొన్ని విషయాల్లో ప్రభు వేరుగా చేసి ఉండేవాడా? So that's a very challenging verse. To me, it's one of the saddest verses in all the four Gospels. ఇదెంతో సవాలుకరమైన మాట. 4 సువార్తల్లో కూడా ఎంతో విచారకరమైన వచనం ఇది. He could not do, and He did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. If you see the parallel passage, sometimes it's good for us to compare one scripture with a similar passage in another gospel. దీనికి సమాంతర వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఇలాంటి సమాంతర వాక్య భాగాల్ని వేరే సువార్తల్లో చూడటం మంచిది. And this verse in Mark 6 verse 5 is written as He could do no miracle there except that He healed a few sick people and He wondered at their unbelief. మార్కు 6:5లో మనం చూస్తాం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. He was amazed at their unbelief. It was staggering, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఎంత ఆశ్చర్యపడ్డారు ప్రభు. their unbelief. Here it says He did not do it. Mark 6:5 says He could not do it. He could not do it means His hands were tied. ఇక్కడేమో ఆయన చేయలేదు అని రాయబడి ఉంది. మార్కు 6:5లో అయితే ఆయన చేయజాలకపోయెను అని ఉంది. అంటే ఆయన చేతులు కట్టివేసినట్లు. Do you recognize that you tie the hands of Christ when you don't trust Him? నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే ఆయన చేతులు కట్టివేస్తున్నావు అని నీవు తెలుసుకుంటున్నావా? We move on to Matthew chapter 14 and verse 1. తర్వాత మనం మత్తయి సువార్త 14:1 చూద్దాం. At that time Herod the Tetrarch heard the news about Jesus. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం విని, And he said to his servants, This is John the Baptist. He's risen from the dead. That's why these miraculous powers are at work at him. ఇతడు బాప్తిజం ఇచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపకములు అవుచున్నవి అని తన సేవకులతో చెప్పెను. It's quite an amazing thing that Jesus was mistaken for another human being. యేసుక్రీస్తు ప్రభువుని మరొక మనుషునితో పోల్చటం అనేది కూడా ఇక్కడ ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. What a man John the Baptist must have been for somebody to think that Jesus was John the Baptist. అసలు యేసుక్రీస్తు ప్రభువుని బాప్తించి యోహానుతో పోలుస్తున్నారంటే మరి బాప్తించి యోహాను ఎంత గొప్పవాడో కదా. That's really amazing. ఎంత ఆశ్చర్యం. You know, to think that we can live in such a way that so Christ-like. That's Herod Tetrarch said, hey, this is John the Baptist. ఎలా జీవించాడు అంటే క్రీస్తును పోలి జీవించటం. ఇక్కడ చతుర్థాధిపతి అయిన హేరోదే ఆ విధంగా పోలుస్తున్నాడు. And the amazing thing is John the Baptist never did a single miracle. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాప్తినిచ్చే యోహాను ఒక అద్భుతం కూడా చేయలేదు. Yeah, it says that in the scriptures, in the Gospels. John did not do any miracle. బాప్తినిచ్చే యోహాను ఏ అద్భుతము చేయలేదు అని లేఖనాల్లో రాయబడి ఉంది. But Jesus was doing miraculous things all the time. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. And Herod the Tetrarch said, hey, this is John the Baptist risen from the dead. You know, he had killed John the Baptist and looks as if he's come back in the person of Christ. చతుర్థాధిపతి అయిన హేరోదు ఏమంటున్నాడంటే ఇతడు బాప్తినిచ్చే యోహాను అంటున్నాడు, మృతుల్లో నుండి లేచి వచ్చాడు అంటున్నాడు. ఎందుకంటే హేరోదే బాప్తినిచ్చే యోహాన్ని చంపించాడు. That's a real challenge. ఇదే నిజమైన సవాల్ ఇక్కడ. You know, a wholehearted servant of God being considered equal to Jesus. ఒక పూర్ణ హృదయుడైన దేవుని సేవకుడు యేసు ప్రభువుతో పోల్చటం. By a heathen man. ఒక అన్యుడైన వ్యక్తి ఆ విధంగా పోల్చటం. And when Herod, here's the old story of what Herod had done to John the Baptist. It's interesting to read. కాబట్టి బాప్తినిచ్చే యోహానుకి అసలు హేరోదు ఏమి చేశాడో ఇక్కడ చదవచ్చు. ఇక్కడ Herod had John arrested and bound him and put him in prison. I mean, he himself didn't want to do it, but because of his wife, whom he had married, who was actually the wife of his brother Philip, he got married to his brother's wife. And John had been speaking to him, saying straight to his face, it's not lawful for you to have your brother's wife.
ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదేను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. Boy, we need prophets like that who will speak the truth even to kings or big people in their churches, etc. రాజులతోనూ సంఘాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో కూడా అలా మాట్లాడే ప్రవక్తలు మనకు కావాలి. And even though he wanted to put John to death, he feared the multitude because the multitude regarded John as a prophet. అతడు ఇతన్ని చంపగోరిన గాని జన సమూహము ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడింది. And when Herod's birthday came, the daughter of Herodias danced before them, and he pleased Herod, and there he promised to give her whatever she asked. And she listened to her mother and asked her mother's advice, and mother said, ask for John the Baptist's head. And she said, I want John the Baptist's head on a platter. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను కనుక ఆమె ఏమి అడిగినో ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడిందై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలని ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. And the king was so sad that he had made such a promise. అలాంటి ప్రమాణం చేసినందుకు రాజు ఎంత దుఃఖపడ్డాడు. But because he had given his oath and he didn't want to look humiliated in the presence of the dinner guests, తాను చేసిన ప్రమాణం నిమిత్తం తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తము ఆ విధంగా ఆయన ఒప్పుకున్నాడు. imagine what a weak person Herod was. He was willing to cut off somebody's head just to please his dinner guests. చూడండి హేరోదు ఎంత బలహీనంగా ఉన్నాడో. కేవలం భోజనానికి వచ్చిన అతిథుల్ని సంతోషింపజేయటానికి ఒక వ్యక్తి యొక్క తలను తీసేయటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. And he sent and had John beheaded. And the head was brought on a platter and given to the girl, and she brought it to her mother. And disciples came and reported it to Jesus and buried him, and they went and reported it to Jesus. బంట్రౌతును పంపి చెరసాల్లో యోహాన్ను తలగొట్టించెను. వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసును వద్దకు వచ్చి తెలియజేసిరి. When Jesus heard it, he withdrew from there in a boat to a lonely place by himself. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. You know, Jesus was so human, and that's why he was so grieved when he heard about Herod killing his forerunner John the Baptist. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మానవునిగా ఎంతో దుఃఖపడ్డాడు. తనకు ముందుగా పరిగెత్తిన బాప్తినిచ్చి యోహాన్ని హేరోదు చంపించాడని విన్న తర్వాత That he had to withdraw himself. ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయాడు. That's a good thing to do. We learn from the life of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుండి మనము దీన్ని నేర్చుకోవచ్చు. Whenever some pressure we feel of sorrow because of some circumstance or death or something like that, ఏదైనా పరిస్థితి ద్వారా లేకపోతే ఒక మరణం ద్వారా ఒక ఒత్తిడి గుండా మనం వెళ్తున్నప్పుడు we need to withdraw and get alone with God and overcome that. మనం కూడా ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని జయించాలి. And cast that sorrow into the Lord's hands. ఆ దుఃఖాన్ని ప్రభు చేతిలో పెట్టాలి. Bible says, cast your burden upon the Lord and he will sustain you. బైబిల్ ఏం చెప్తుందంటే మీ చింత యావత్తు ఆయన మీద పెట్టినట్లయితే ఆయన దాన్ని చూసుకుంటాడని చెప్పబడింది. Because otherwise we can be overwhelmed with sorrow. There are a lot of Christians like that who face some difficult situation or a sorrowful situation. లేనట్లయితే మనం ఆ దుఃఖంలో మునిగిపోతాం. అనేక మంది క్రైస్తవులు ఏదైనా కష్టమైన పరిస్థితులు వెళ్ళినప్పుడు ఒక దుఃఖం గుండా వెళ్తున్నప్పుడు And they get so overwhelmed with it that they are incapacitated and useless for many weeks on end. దాంట్లో మునిగిపోతారు. అనేక వారాలు ఇంకేమీ చేయకుండా అందులోనే ఉండిపోతారు. Now if we want to avoid that, we need to get alone in the presence of God. Even Jesus needed to do it. When he heard it, దాని నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభువు కూడా ఆ విధంగా చేయాల్సి వచ్చింది. that John the Baptist had been killed, he withdrew himself and went alone to be with the Father in prayer. బాప్తిస్మం యోహాను చంపబడ్డాడు అని విన్న తర్వాత ఆయన తండ్రి దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. It shows me something of his tremendous identification with the human race, that he experienced our weaknesses, he experienced our sorrows. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవునిగా మానవులతో ఏ విధంగా ఐక్యపరచుకుంటున్నాడో మనం చూస్తున్నాము. మన దుఃఖములో మన శోధనలో ఆయన ఐక్యపరచబడుతున్నాడు. He knew how to weep. ఆయన ఏ విధంగా కన్నీరు కార్చాలో తెలుసు. And he felt with the feelings we feel. కాబట్టి ఆ సందర్భంలో మనం ఏ విధంగా భావోద్వేగాలకు లోనవుతామో ఆయనకు తెలుసు. In such situations, and he knew the answer was to get alone with the Father.
అలాంటి పరిస్థితుల్లో మనము దేని గుండా వెళ్తామో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏకాంతంగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. And when he had finished his time there, the multitudes that followed him, ఆ తర్వాత జన సమూహములు ఆ సంగతి విని ఆయన దగ్గరికి వెళ్ళారు. and he felt compassion for them and continued to heal the sick. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. You see, within a short time, he was back into the ministry. చాలా తక్కువ సమయంలోనే మరలా ఆయన పరిచర్యలోనికి వచ్చాడు. He didn't let the sorrow of that overwhelm him. ఆ దుఃఖములో ఆయన మునిగిపోలేదు. That's what we learn from the life of Jesus. He teaches us by his life just as much as from his words. ఆయన జీవితం నుండి మనం ఇది నేర్చుకోవచ్చు. ఆయన కేవలం మాటల ద్వారానే మాత్రమే కాదు, కానీ ఆయన జీవితం ద్వారా కూడా బోధించారు. For our practical daily life. అనుదినము మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితులు. And when it was evening, the disciples came to him and saying, "The place is desolate, the time is past. Send the multitude away so they may go to the villages and buy food for themselves." సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. But Jesus said, "They don't need to go away. Give them something to eat." అప్పుడు యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. You see the attitude of Jesus. This should be characteristic of every servant of God. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరిని మనం చూసినట్లయితే ప్రతి దైవ సేవకుని యొక్క లక్షణం ఇది అయి ఉండాలి. Many would say, "Send them away." Jesus says, "No. Give them something to eat before sending them away." చాలా మంది ఏమంటారంటే వాళ్ళని పంపించి వేయమని చెప్తారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే వాళ్ళని పంపించి వేసేదానికి ముందు తినటానికి ఏమైనా ఇవ్వమని ప్రభు చెప్తున్నారు. You know, a servant of God must be one who is hospitable. ఒక దైవజనుడు ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. One whose home is open to serve others who come, to feed them, to take care of them. ఎవరైతే వాళ్ళ ఇంటికి వస్తారో వాళ్ళని సేవించటానికి, వాళ్ళకి భోజనం పెట్టే విధంగా వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా తెరవబడి ఉండాలి. If one is unwilling to do that, you cannot be a servant of God. If you're always thinking, well, it's going to be inconvenient, it's going to involve sacrifice. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయటానికి సిద్ధంగా లేనట్లయితే, అయ్యో దీనికి ఎంతో త్యాగం చేయాలి, అయ్యో ఇది ఎంతో అసౌకర్యంగా ఉంటుంది అని నువ్వు అనుకున్నట్లయితే నీవు దేవుని సేవకునిగా ఉండలేవు. Brother, forget about serving God. Go and do something else. Go and do business or something like that. సహోదరుడు, అప్పుడు నువ్వు దేవుని సేవ చేయటం మర్చిపో, నువ్వు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకో. But if you want to be a servant of God, you must be willing to be inconvenienced. నీవు దేవుని సేవకునిగా ఉండగోరినట్లయితే అసౌకర్యానికి నీవు సిద్ధపడి ఉండాలి. You must be willing to sacrifice time, energy, money, whatever it is. నీ సమయము, నీ శక్తి, నీ డబ్బు, అది ఏదైనా సరే దాన్ని త్యాగం చేయటానికి నీవు సిద్ధపడి ఉండాలి. The attitude of many would say, "Well, we can't trouble ourselves about these guys being hungry, send them off." But Jesus said, "No, give them something to eat." వీళ్ళందరూ కూడా ఎంత ఆకలిగొని ఉన్నారు, ఇప్పుడు ఆ విషయంలో మనం ఇబ్బంది పడలేము కాబట్టి వీళ్ళందరినీ పంపించి వేయమని అనేక మంది ఇలాంటి వైఖరిని కలిగి ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే తినటానికి వాళ్ళకి ఏమైనా ఇవ్వమని చెప్పారు. What a word, and I hope we can hear it. ఎంత గొప్ప మాట కదా ఇది. ఇది మీరు వినాలని నేను అనుకుంటున్నాను. When we come into similar situations. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఎంత గొప్ప మాట కదా మనం వినటానికి. And he says they don't need to go away. Give them something to eat. And then they said, "How in the world can we do that?" వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఏ విధంగా చేయగలం? We have only 5 loaves and 2 fish here. మా దగ్గర కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. And he said, "Bring that to me." అందుకైనా నా యొద్దకు వాటిని తీసుకొని రమ్మని చెప్పారు. And ordering the multitudes to recline on the grass, he took the 5 loaves and 2 fish, and looking up toward heaven, he blessed the food and broke the loaves, and he gave it to them, and the disciples gave it to the multitudes. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. And they all ate and were satisfied, and they picked up what was left over of the broken pieces, 12 baskets full. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. And there were about 5,000 men who ate beside the women and children. So what we learned from this స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? is that if
we seek to be hospitable, God can even supernaturally help us to bless other people. మనం ఆతిథ్యం ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నట్లయితే ఇతరులను ఆశీర్వదించడానికి దేవుడు మానవాతీతంగా కూడా సహాయం చేయగలడు. That's what we learn from Jesus. యేసు ప్రభు దగ్గర నుండి మనం అదే నేర్చుకోవచ్చు. Honor God. Say, Lord, I want to serve others and bless them. దేవుణ్ణి గణపరచు. ఓ ప్రభువా, నేను ఇతరులను సేవించాలి, వారిని ఆశీర్వదించాలి. And you'll find God does amazing supernatural things to help you. అప్పుడు దేవుడు మానవాతీతంగా మీకు సహాయం చేస్తాడు. We'll continue our study in the next episode. వచ్చే ఎపిసోడ్లో మన అధ్యయనమును మనం కొనసాగిద్దాం.